విశాఖ శ్రీకృష్ణ విద్యా మందిర్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి పలు పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణ వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణాష్టమికి సంబంధించి పలు పోటీలను నిర్వహించి ఉత్తీర్ణులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థుల చేత ఉట్టి కొట్టించారు. కృష్ణాష్టమి యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని తమ విద్యా మందిర్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు వేషధారణ, భజనలు, కృష్ణాష్టమి చరిత్రకు సంబంధించి పలు పోటీలను నిర్వహించి వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. శ్రీకృష్ణ విద్యామణి స్కూల్లో భగవద్గీత నేర్చుకున్నాను. ఇక్కడ అది పాడుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయ. విశ్వరూప సందర్శనయోద్ధప అర్జునకువాచ మనసుకాయ పరవం. Pirasita, I am studying in 2nd class. Krishnaastami శుభాకాంక్షలు. శ్రీమద్ భగవద్గీత అథ-ఏకాదశోऽధ్యాయః. విశ్వరూప సందర్శన యోగః. అర్జుననువాచ పరనుగ్రహాయ పరమం ఉజ్జమధ్యాత్మ సంజితం యత్వం యోగం వచస్తేన ఓహోయం వితతో మమ భగవత్యోగి భూతానాం సతో విస్తరసో మయా పక్కల కమల పత్రాక్ష మాత్రాజాత్మహి ఛాత్రయం ఏకమేతత్ ఆతత్తత్వం ఆత్మానం పరమేశ్వర. నా పేరు బాను. సంస్కార భారతి ప్రోగ్రామ్ కి వచ్చాము. ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా ఉన్నది. ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా బాబు ఇక్కడ చదువుతున్నాడు. బాబుని కృష్ణుడి కింద గెటప్ చేసాము. పాపను కృష్ణుడి కింద చేసాము. ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఉంది. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. భారతీయ విద్యా కేంద్రం గల శ్రీ శ్రీకృష్ణ విద్యా మందిర్ ద్వారకా నగర్ లో ఏటా ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో వైభవంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. ఈ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంప్రదాయాన్ని మేము పరిరక్షించుకుంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. అయితే ఉదయం ఇవాళ మా పిల్లలందరి చేత 4 హౌస్లు మాకు ఉన్నాయి. పిల్లలు 4 హౌస్ ఉన్నాయి. ఈ 4 హౌస్ పిల్లల చేత కాంపిటీషన్ జరిగింది. స్పీచ్ ఒకటి, అలాగే భజనలు, పాటలు. ఈ శ్రీకృష్ణ భజనలు చేశారు. పూజ జరిపించుకున్నాము. దీంతో పాటు మంచి పాటలు పిల్లలు పాడారు. దాని తర్వాత ఇవాళ నారాయణ సాయంత్రం 4 హౌస్లు 4 ఘట్టాలు వాళ్ళు సీనరీలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించారు. పారిజాతాపహరణం, జాంబవతి పరిణయం, శ్రీకృష్ణ జన్మ, అలాగే గోవర్ధన్ గిరి. ఈ 4 అంశాలని పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళ క్రియేటివిటీతో ఆ సీన్లన్నీ కళ్ళ కట్టినట్టు చూపించి చక్కగా వివరించారు. దీంట్లో ఎంతో మంది విద్యార్థులు, పిల్లలు, తర్వాత ఆచార్యులు అందరూ కూడా వాళ్ళ కృషి తెలిపి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వైభవంగా చాలా ఘనంగా మేము జరుపుకున్నాం. ఇది ఏటా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటూ ఉంటాం. వేషధారణ కూడా జరిగాయి. చదువుతో పాటు సంస్కారాలు, సంస్కృతిని కూడా మేము పరిరక్షించాలి. ఈ సంస్కృతి పరిరక్షించే బాధ్యత మన అందరిది ఉంది. కాబట్టి మా పిల్లలకి చదువుతో పాటు ఇవన్నీ కూడా మేము నేర్పుతూ ఉంటాము.